ఉగాది కొత్త ఆలోచనలతో ఆశయాలతో మన జీవితాన్ని సరికొత్తగా ఆరంభించే సమయం. జై వాసవి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వవసు నామ సంవత్సరం మనందరికీ ఎన్ని పండుగలు తెచ్చిందో చూద్దామా? అకార్డింగ్ టు అవర్ శాఖా క్యాలెండర్ చైత్రమాసం వచ్చింది, ఉగాది పండుగ తెచ్చింది. అలాగే ఈ మాసంలో శ్రీరామనవమి పండుగ కూడా వస్తుంది. వైశాఖం వస్తుంది, వైశాఖ పురాణాలు చదువుతాం, వాసవి జయంతి ఘనంగా చేసుకుంటాం. జ్యేష్ఠ మాసం వస్తుంది, జ్యేష్ఠ వట సావిత్రి వ్రతం, జ్యేష్ఠ గౌరీ పూజ, నిర్జల ఏకాదశి, శని జయంతి పండుగలతో పాటు వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి. జ్యేష్ఠ పుత్రులు జ్యేష్ఠ పుత్రిక అయితే ఈ మాసంలో వివాహాలు జరపరు. ఆషాఢం వస్తుంది, రైతులకు కొత్త పంట నాటే సమయం. చతుర్మాస వ్రతం, వారాహి నవరాత్రులు, కొత్త పెళ్లి కూతురులని పుట్టినింటికి పిలిచి అల్లుడికి ఆకాశి గంప ఇస్తారు. తొలి ఏకాదశితో పండుగలను ఆహ్వానిస్తాము. శ్రావణం వస్తుంది, శ్రావణ పారాయణాలు చేస్తూ భీమన అమావాస్య, నాగుల చవితి, వరలక్ష్మి వ్రతం, ఫలగౌరి, మంగళగౌరి, కృష్ణాష్టమి, జంజాల పండుగ, రాఖీ పౌర్ణమి మొదలగు పండుగలు ఈ మాసంలో జరుపుకుంటాము. భాద్రపద మాసం వస్తుంది, మన స్వర్ణగౌరి, వినాయక చతుర్థి మరియు అనంత పద్మనాభ పండుగలను తెస్తుంది. మన భారతదేశం ప్రతి ప్రాంతంలోనూ వినాయక చతుర్థి పండుగను చాలా ఘనంగా చేస్తాము. వినాయక నిమజ్జనము చాలా వేడుకగా చేస్తాము. ఆశ్వేజం వస్తుంది, వర్షాలను ఇస్తుంది. దసరా నవరాత్రుల పండుగ వస్తుంది. దేవాలయంలో 9 దినాలు విశేషణ అలంకార జరుగుతుంది. అలాగే కన్యకల పూజ, ఆయుధ పూజ, క్షమి వృక్షం పూజ కూడా చేస్తారు. మైసూరులో దసరా ఘనంగా జరుపుతారు. విజయవాడ కనకదుర్గ, కల్కట్టా కాళీకి దసరా చాలా విశేషం. అందరూ దేవాలయానికి వెళ్ళాలి. కార్తీక మాసం వస్తుంది. ఇక్కడ శివారాధన అత్యంత శ్రేష్టకరమైనది. అంతేకాకుండా నిత్య స్నానం, కార్తీక పురాణ పఠనం, దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరమైనది. అమావాస్య నాడున కేదార గౌరీ వ్రతంతో మొదలై ధన్తెరాస్ నాడు లక్ష్మీ పూజను చేస్తూ, అలాగే ప్రతి సోమవారం నాడు ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఇక్కడ ద్వాదశి నాడు కూడా తులసి పండుగను జరుపుకుంటూ మన ఇంటి ఐశ్వర్యాన్ని వృద్ధించుకుంటాము. మార్గశిర మాసం వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసాన మార్గశీర్షోషం అని పేర్కొనబడింది. ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణుకి ప్రియమైన మాసం ఇది. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. ఆండాల్ రచించిన తిరుపావై పారాయణము చాలా విశేషము ఈ మాసంలో. పుష్యం వస్తుంది, ఉత్తరాయణ పుణ్యకాలం పుడుతుంది. ఇది రైతులకి పంటల పండుగ. సూర్యదేవుడిని ఆరాధిస్తారు. సంక్రాంతిని 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. మాఘమాసం మాఘ స్నానాలతో మొదలై మాఘ పురాణాలు, మాఘ గౌరీ పూజలు, నూతన గృహ ప్రవేశాలు, వివాహ మహోత్సవాలు, రథసప్తమి, ఉపనయనాలు మొదలగునవి ఈ మాసంలో సందడిగా జరుపుకుంటాము. పాల్గొనం వస్తుంది, మహాశివరాత్రి తెస్తుంది. అలాగే రంగుల పండుగ హోలీ తెస్తుంది. మనం హిందూస్ అధిక మాసంని పాటిస్తాము. ఈ నెలలో 33 రోజులు వస్తాయి. ఈ నెలలో దానాలు చేయడం వల్ల అధిక ఫలం వస్తుంది. కానీ ఈ సంవత్సరంలో మనకు అధిక మాసం లేదు. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా.